ఎన్ని కలుపుతుంటాం మరి రాత్రికి వచ్చేది కోడి గుడ్డు గిడు గుడ్డు వేస్తుంది తింటాం మనం మాత్రం అన్ని తింటాము పక్షులు మాత్రం ఒక్క కసువు మాత్రమే వేస్తాం. ఇదే తేడా, ఇంకేం లేదు. అర్థం చేసుకోవడానికి ఇంకేమీ లేదు. దానికి 4 రకాలైన మేతలు పెడితే 4 రకాల మేతల్లో ఈ సూక్ష్మ పోషకాలైన కొన్నిట్లో కొన్ని ఉంటాయి. ఈ అవసరమైన సూక్ష్మ పోషకాలు 4 రకాల మేత పెట్టారు కాబట్టి 4 కలిపి దానికి ఆ పోషకాలన్నీ అందుతాయి అన్నమాట. అందినప్పుడు ఆ పశువు గమ్ము కూర్చోదు. ఎప్పుడు వస్తుందంటే ఎదకి పశువు దాని పోషణకి సరిపడే పోషకాలు ఉండి దాని పోషణకి సరిపడే దాన్ని బతకడానికి కావాల్సిన అంత ఇదిగానే ఉంటే దాని తర్వాత ఆలోచిస్తుంది నేను దూడని ఇవ్వాలా లేదా అనేది. నువ్వు దాని పట్టే నింపలేదనుకో అది బతకడం చూసుకుంటుంది. ఫస్ట్ నేను బతకాలి, ముందు బతికిన తర్వాత నాకు దూడ కావాలి. దూడ అనేది అవసరం లేదు ఆవుకి. ఆవు ఏం చేస్తుంది, ముందు బతకాలని చూసుకుంటుంది. బతకడానికి కావాల్సిన పోషకాలన్నీ ఉండి ఇంకా ఎక్సెస్ ఉన్నాయనుకో అప్పుడు దానికి ఏం పునరుత్పత్తి అని అప్పుడు స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు గర్భాశయము పునరుత్పత్తికి ఇదిగా రాదు. అర్థమైందా? పునరుత్పత్తికి ఎప్పుడు గర్భాశయము రెడీగా ఉంటుందంటే దానికి పశువు బతకడానికి కావాల్సిన పోషకాలన్నీ వాటికంటే కూడా ఎక్కువ పోషకాలు లభిస్తూ ఉంటే అప్పుడు ఆలోచిస్తుంది గర్భము నేను దూడని ఇవ్వాలా అని చెప్పి. అర్థమైందా? కాబట్టి మనం ఏం చేయాలి, 4-5 రకాలైన మేత ఇప్పుడు చెప్పినారు. అది విత్తనాలు తెప్పించారు మీ డాక్టర్. TMDS అన్నీ ఉన్నాయి, 9-16 రకాలు ఏమున్నాయి ఉన్నాయి. దాంట్లో ఎక్కువ 2 రకాలు జొన్న మొక్కజొన్న వేస్తున్నారు. ఏది ఇది చూడండి, దీంట్లో ఎన్ని రకాలు ఉంటాయో. ఇన్ని రకాల విత్తనాలు మిళితం చేసి కలిపి ఇవ్వడం చేయడం ఉద్దేశం ఏంటంటే 4 అన్ని పశువుకు కావాల్సిన అన్ని రకాల పోషకాలు పశువుకి సమృద్ధిగా లభిస్తే పశువు ఎదకొచ్చిన ఇంజక్షన్ చేస్తే ఒక్క ఇంజక్షన్కి నిలబడుతుంది. లేదంటే అది తిరగడతా ఉంటుంది. సో యాక్చువల్గా ఇది ఎందుకు వచ్చిందంటే ఇది మా డిపార్ట్మెంట్ పని. యాక్చువల్గా మా డిపార్ట్మెంట్ ఇది కాదు, ఈ ప్రోగ్రామ్ కాదు. ఇది అగ్రికల్చర్ వాళ్ళు చేస్తూ ఉంటారు. ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఉంటారు. ప్రకృతి వ్యవసాయం వాళ్ళు ఎందుకు చేస్తారంటే భూమి సత్వని పెంచడానికి చేస్తూ ఉంటారు. ఇప్పుడు భూమిలో ఒకప్పుడు రైతు భూమిలో సేద్యం చేసి నీళ్లు పెట్టి దిగినాడంటే బంకగా ఉండేది, జిగురుగా ఉండేది బట్టి, అంతేనా కదా? ఆ జిగురు కడుక్కోవడానికి పంపు కింద తాళ్ళు పెట్టి 10 నిమిషాలు రుద్దితే కానీ జిగురు పోయేది కాదు. ఏ పొలంలో అయినా ఇప్పుడు జిగురు చూపించగలరా మీరు? జిగురే లేదు. జిగురు అనేది సత్వ, ఆ భూమి సత్వం అంతా జిగురులోనే ఉంటుంది. ఆ జిగురు అనేది వెళ్ళిపోయింది, లేదు. ఎందుకంటే మనం కాలానుగుణంగా వ్యవసాయంలో మార్పు వచ్చింది, ట్రాక్టర్లు వచ్చినాయి, ఇది వచ్చినాయి, పశువులు పోయి మన అసలు పశువు పేడ వేయడంలే. ఇప్పుడు యూరియా వేస్తాను. యూరియా కూడా యాప్ పెట్టారుగా, పెట్టారుగా. కాబట్టి ఈ కెమికల్ అగ్రికల్చర్ ఎప్పుడైతే వచ్చిందో భూమి సత్వ పోయింది. సో ఈ సత్వని మళ్ళీ ఏ విధంగా మళ్ళీ దాన్ని ఎట్టగా పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ న్యాచురల్ ఫార్మింగ్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే దీన్ని పచ్చి రొట్ట కింద చేయడం కోసం మొదలుపెట్టారు వాళ్ళు. పచ్చి రొట్ట చేసి మళ్ళీ ఒక 45 రోజుల తర్వాత పంట వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ దున్నేస్తారు. దున్నేస్తే పచ్చి రొట్ట చేసేది. అప్పుడు ఏమవుతుందంటే ఆ పొలంలో సత్వం అనేది పెరుగుద్ది. సత్వం యాక్చువల్గా ఎక్కడ ఉంటుందంటే దీంట్లో చాలా వరకు కాయజాతికి సంబంధించిన విత్తనాలు ఉంటాయి. దీంట్లో మొక్కజొన్న జొన్న రెండే ఉండేది పెట్టేది సీరియల్స్ కింద. యాక్చువల్గా మేము ఇస్తున్నాము, ఈ జొన్నలు ఇస్తున్నాము, మొక్కజొన్న ఇస్తున్నాము, మేము ఇస్తున్నాము, డిపార్ట్మెంట్కి ఇస్తున్నాము. మీరు మళ్ళీ వాటిని వేయడం కంటే కూడా సజ్జ రాగి కలపండి. సజ్జ రాగి కలిపినారంటే సజ్జ చాలా మంచిదమ్మా, దాంట్లో చాలా క్యాలరీస్ ఉంటాయి. అర్థమైందా? ఎందుకంటే జొన్న మొక్కజొన్న మేము ఇస్తున్నాము, అది ఎట్ట వేస్తున్నారు, అది దానివల్ల ఆ మేత వస్తూ ఉంది పశువులకి. సజ్జను రాగి కలపండి ఈసారి నుంచి. కలిపిస్తే మాకు వివిధ రకాలైన ఇవి కూడా వస్తాయి, మాకు పోషకాలైన. నెక్స్ట్ సార్ దీంట్లో ఇప్పుడు గడ్డి జాతి 3 ఉన్నాయి సార్, సద్ద, జొన్న, మొక్కజొన్న. పప్పు ధాన్యాలు వచ్చి అలసంద, అనప, ఉద్దులు, పెసలు, ఉలవలు ఇవన్నీ ఉన్నాయి సార్. కంది, తర్వాత నువ్వులు వేసాము కొద్దిగా, సన్ఫ్లవర్ కొద్దిగా వేసాము. ఆముదం ఊరికే మొత్తానికి కలిపి ఒక 1/2 kg, అది ఎర్రపంట. జనుము కూడా వేసాము సార్. జనుము మొత్తము 16 రకాలు ఉన్నాయి సార్. 650 సార్, 10 kgs 650. అవును సార్. 10 kg సరిపోద్ది అరెకరాకి? సరిపోతుంది సార్. ఓకే, సరే కూర్చోండి. సో ఈ విధంగా చేసి దీన్ని ఏం చేస్తున్నామంటే మేము ఈ న్యాచురల్ ఫార్మింగ్ నుంచి, ప్రకృతి వ్యవసాయం నుంచి మేము తీసుకుని దీనివల్ల మాకు ఎందుకు వచ్చిందంటే సమస్య,
ఏ గ్రామంలోకి వెళ్ళినా సార్ మాకు పాలకి గిట్టుబాటు ధర లేదు, మా పాలకి మా ఆవు పాలు ఎక్కువ వేయడం లేదు, దాని పెట్టుబడి కంటే వచ్చేది మాకు ఆదాయం తక్కువ వస్తూ ఉంది. ఈ క్వశ్చన్స్కి మాకు అక్కడ సమాధానాలు లేవు. దీనికి సమాధానం ఏంటంటే ఎదిగితే ఇది కనిపించింది మాకు. ఎందుకంటే దీనిలో మీ డాక్టర్ ఏడీ గారు మేము ఏం చేసినామంటే ఒక ఊర్లో వేయించిన తర్వాత ఈ మేపడానికి ముందు మేపిన తర్వాత ఒక నెల తర్వాత సో రక్త నమూనాలు సేకరించి రక్తంలో కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం ఎన్ని ఉన్నాయని చెప్పి సీరం అనాలిసిస్ చేసినాం. అర్థమైందా? చేసినప్పుడు ప్రస్ఫుటంగా పెరిగినాయి ఇవన్నీ. అర్థమైంది? ఈ పోషకాలన్నీ ప్రస్ఫుటంగా పెరిగినాయి ఆవులో. దాని తర్వాత రేటు చూసినాము. రేటు కూడా మేడం చెప్పినట్టు 3 నుంచి 4 రోజులు రేటు పెరుగుతూ ఉంది, ఫ్యాట్ పెరుగుతూ ఉంది. ఇంకోటి ముఖ్యంగా మనకు దీనివల్ల వచ్చే లాభం ఏంటంటే మీరు చెప్పినట్టు సంవత్సరానికి ఒక దూడ వస్తుంది. నేను చింతకాని అని చెప్పి ఇక్కడ పీలేరు పక్కన ఉంది ఒక గ్రామం, అక్కడ న్యాచురల్ ఫార్మింగ్ ఫస్ట్ స్టార్ట్ అయింది అక్కడే. అక్కడ అంతకుముందు రైతులు ఆవుల్ని తోలుకొని గొర్రెల్ని తోలుకొని బయటకు పోయేవాళ్ళు. ఈ 3-4 నెలలు మేత లేనప్పుడు బయటకు పోయి అక్కడ మేపుకొని వేరే గ్రామాల్లో వేరే మండలాల్లో మేపుకొని మళ్ళీ 3-4 నెలలు మళ్ళీ వచ్చేవాళ్ళు. ఈరోజు ఆ గ్రామ పరిస్థితి ఏంటంటే సమృద్ధిగా పోషకాలతో నిండిన మేత నడుస్తూ ఉంది. అక్కడ వాళ్ళు అవలంబించింది అనేది ఇదొక్కటే. వాళ్ళకి కొండలు ఎక్కువ ఉండే పక్కన. ఈ కొండలు ఏం చేస్తారంటే వాళ్ళు దున్నేసేది విత్తనాలు చల్లేస్తారు వర్షం రావడానికి ముందు. దీన్ని పెలటైజేషన్ చేస్తారు. సో దీన్ని పెలటైజేషన్ చేస్తారు. మళ్ళీ పెలటైజేషన్ అంటే దీనికి మళ్ళీ బీజామృతము, తర్వాత ఘనజీవామృతము, బంకమట్టి, బూడిద ఎన్ని కలిపేసి దీని మీద కలిపినామంటే కొద్ది నీళ్ళు వేసి దీని చుట్టూ పొర వస్తుంది ఒకటి విత్తనం చుట్టూ. ఈ పొర అనేది విత్తనము మొలకెత్తడానికి 6 నెలల దాకా సజీవంగా బతుకుంటుంది ఆ విత్తనం. మీకు 10 నుంచి 15 మిల్లీమీటర్ల వర్షం ఎప్పుడైతే పడుతుందో అప్పుడు జీవిస్తుంది, అప్పుడు మొలకొచ్చేస్తుంది. అది వచ్చిన మొలక దాదాపు 40-45 రోజులు వర్షం లేకపోయినా కూడా 40-45 రోజులు వర్షం లేకపోయినా కూడా ఆ మొక్క అనేది బతుకుంటుంది భూమిలో ఉన్న తేమని చేసుకొని. అర్థమైందా? అది దీనివల్ల లాభం. పెలటేషన్ చేస్తే అది లాభం. సో దీనివల్ల వాళ్ళు ఏం చేసినారంటే ఈ పద్ధతిని అవలంబించి ఈ రోజు ఏంటంటే వాళ్ళు సమృద్ధిగా ఉన్నారు. వాళ్ళని అడిగినా నేను, వాళ్ళు ఏమన్నారు, సార్ పాలు పెరుగుతున్నాయి, పాల రేటు పెరుగుతూ ఉంది, పాలు వస్తూ ఉన్నాయి, మాకు అది బాగా లాభకరంగా సార్. ఇప్పుడు మేమైతే బయటకు పోవడం లేదు, ఎక్కడ కూడా మేము పోవడం లేదు, ఇక్కడే మా పశువులు గొర్రెలు అన్నీ ఇక్కడే మేపుకుంటున్నాము. అయితే ఇది కాదు, ఇంకా దీనివల్ల ఇంకా లాభం ఏమైనా ఉందంటే అప్పుడు చెప్పినారు వాళ్ళే చెప్పినారు రైతులు. మాకేం చేసిన అంత ముందు కట్టడానికి ఇబ్బందిగా ఉండేది ఆవులు, ఇప్పుడు ప్రతి సంవత్సరం మాకు కడుతుంది. ప్రతి సంవత్సరము 14 నెలల లోపల ఒక ఈత వస్తుంది సార్ మాకు. కాబట్టి దీనివల్ల ముఖ్యంగా మనకు అది ఆదాయం ప్రతి సంవత్సరానికి కూడా వస్తుంది. ఇది మెయిన్ ఆదాయం సార్. మనం అనుకుంటాము రైతు లాభం ఏంది, రైతుకి పాడి ద్వారా లాభం ఏందనంటే పాల ద్వారా వస్తుంది అనుకుంటాం. పాల ద్వారా లాభం రాదు, ఎక్కువగా వచ్చేది దూడ ద్వారానే వస్తుంది. మీకు సరిగ్గా యాజమాన్యం రాస్తే మీరు పుస్తకంలో రాసి రికార్డ్ మెయింటైన్ చేస్తే మీకు ఆవు పాల ద్వారా కంటే కూడా పుట్టిన దూడ వల్ల మీకు లాభం ఎక్కువ వస్తుంది. ఇప్పుడు మేడం చెప్పారు, అందులో కూడా ఇప్పుడు అంతకుముందు మన మామూలు సమయం ఉండేది, ఇప్పుడు